హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే విమ్ లిక్విడ్ తయారు చేస్తున్నానండి. మొన్న ఒకసారి మీకు డీటెయిల్గా పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాను. ఇప్పుడు క్లీనింగ్ ఉందండి నాకు. ఎక్కువ గిన్నెలని ఇవన్నీ చెప్పాను కదండి, మాకు సూతకం వచ్చిందని. దానివల్ల బాగా డీప్ క్లీన్ చేయాలండి వంటగది అన్నీని. ఇందులో మీకు వంట రెసిపీలు అవి ఏమీ లేవు, ఓన్లీ క్లీనింగే. దీనికి ఏమీ కాదండి, రెసిపీకి ఈ తయారు చేసుకోవడానికి సింపుల్ అండ్ రెండు ఇంగ్రీడియంట్స్ అండి. మన సర్ప తయారు చేయడం చూపించాను కదండి, చూడకపోతే మన ఛానల్లో పెట్టాను చూడండి. ఆ షాప్లోని ఇది కూడా తీసుకుంటానండి. సర్పో, ఈ విమ్ లిక్విడ్, జండు బాము, ఈ మూడు కూడా నేను ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటూ ఉంటానండి. మీకైతే జండు బాము రెసిపీ నేను ఇప్పటి వరకు పెట్టలేదు. ఈసారి జండు బాము రెసిపీ కూడా పెడతాను నేను. ఇంట్లో ఉంది, అయిన తర్వాత రెడీ చేద్దాంలే అని తెచ్చుకోలేదండి. ఈ లిక్విడ్ అయిపోయింది కదా అని తెచ్చుకున్నాను సర్పను. వాడైతే ఈ కిట్కి 5 లీటర్ల వాటర్ పోయమంటాడండి. అది మంచి వాటరు, అంటే మినరల్ వాటర్ కానీ మంచినీళ్ళు కానీ పొయ్యాలండి, బోర్ వాటర్ పోయకూడదు. కానీ నేనైతే 4 లీటర్సే తీసుకున్నాను. 4 లీటర్లు అయితే కొంచెం స్ట్రాంగ్గా బాగుంటుందండి. అది కలిపి మనకి 5 లీటర్లు అవుతుంది. ఫస్ట్ వాడు పలుకుల్లా ఉన్నది ఇచ్చాడు కదండి, అది 1 లీటర్ చెంబులో వాటర్ 1 లీటర్ పోసి దాంట్లో ఎలాగంటే వైట్ కలర్ వచ్చేస్తుందండి. తర్వాత ఈ లిక్విడ్ ఫామ్లో ఇచ్చాడు కదండి, ఇది తీసుకుని పోస్తూ కర్రతో కలపాలండి, వేడిగా వస్తుంది. దీన్ని చేయబెట్టి అస్సలు కలపొద్దు, చేతులు బొబ్బలు వచ్చేసినట్టు గట్ట అయిపోతాయి. మీకు ఇది ఇలా కలిపేసిన తర్వాత 1 గంట 2 గంటలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే వెంటనే వాడకూడదు, మనకి టెంపరేచర్ కూల్ అయిన తర్వాతే వాడాలి, అప్పటికి చల్లారుతుంది. లేదంటే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టిన దానిలో వేడిగా ఉంటుంది అనమాట. ఎంత ఫోమ్ వస్తుందండి, చాలా నురగ వస్తుంది. నాకైతే ఒక 4 నెలల వరకు వస్తుందండి. దగ్గర ఒక 5 లీటర్లు అవ్వింది. ఇది కాస్ట్ అయితే తక్కువ అవుతుంది. మన బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి డిమార్ట్లో అయ్యని. ఇలా సొంతంగా మనం తెచ్చుకుని ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటే డబ్బులు చాలా ఆదా చేస్తామండి. దీనికి నాకు తెలిసి ఒక 150 రూపాయలు అయింది ఛార్జీలు అయ్యి కాక. కానీ మనకు ఒక 5 లీటర్ల వరకు వస్తుంది. అంటే మనకి ఎంత మిగులుతుందో చూడండి, ఒక 250 అలా మిగులుతుంది. నేను బాటిల్స్ తెస్తాను కదా, కానీ మీకు స్మెల్కి వాటికి కావాలంటే ఏదన్నా సెంటు తీసుకోవచ్చు. నేనైతే స్మెల్ ఏమి వేయట్లేదండి. ఇప్పుడు విన్బారే చూడండి, గిన్నెలు స్ట్రాంగ్ స్మెల్లా ఉండిపోతాయి. అందుకే నాకు స్మెల్ ఇష్టం లేదండి, అందుకనే నేను స్మెల్ ఏమి తీసుకోలేదు. చూసారు కదా ఎంత నొరగొచ్చి మురుకుగా వస్తుందో. ఇప్పుడు నేను ఇది యూజ్ చేసి ఏంటంటే ఇప్పుడు వంటగది టైల్స్, వంటగది ఫ్లోరింగు, గోడలు ఇవన్నీ క్లీన్ చేయాలండి. చెప్పాను కదండి, మాకైతే సూతకం ఈ రోజుతో అయిపోతుందండి. మైలు స్నానం అయ్యేటప్పటికి ఓ నాయనో చెయ్యాలంటే జబ్బలు అడిపోతున్నాయండి. ఇలా వంటగదిలో తిరిగేసాం కదా, మొత్తం డీప్ క్లీన్ చేయాలండి. వంటగదిలో బెడ్రూమ్లు, హాలు, ఎక్కడైతే మనం మసులుతాం అక్కడ. కానీ కాళ్ళు దుడుచుకుని సంచులతో సహా పీసులతో సహా పడుకుని మంచాలు, బెడ్షీట్లు, బట్టలు ఎన్ని రకాలు మనం క్లీన్ చేసుకుంటూ రావాలి. మీకు చూపిస్తాను చూడండి, మొత్తం డీప్లీ క్లీన్ చేసానండి. సర్ప్ ఇప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ ఉంది కదా, అది వేసి ఈ టైల్స్, గచ్చు, ఈ అరమాళ్ళు అన్నీ క్లీన్ చేసాను. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఒక డబ్బాలో పోసి స్టోర్ చేసానండి. అది నాకు కావాల్సినప్పుడల్లా చిన్న బాటిల్లో నింపుకుంటాను. విమ్ బాటిల్స్ ఉంటాయి కదండి బయట తెచ్చుకున్నవే, అందులో పోసి నింపుకుంటూ ఉంటాను. ఎక్కడవక్కడే ఉన్నాయండి, ఏది చదరలేదు. మొత్తం ఈ వంటగది అంతా చదవాలంటే చాలా టైం పట్టేద్ది. చదిరిన తర్వాత మళ్ళీ మీకు వేరే వీడియోలో చూపిస్తాను. కానీ అమ్మ బాబోయ్, ఏదో మున్సిపాలిటీ కాలంలో ఉందండి నా పని. ఇంత సాకిరీ చేయాలంటే చాలా కష్టం. నా అమ్మో ఇంకా ఉతకడం చేయడం ఇవన్నీ చూపిస్తే ఇంకా అసలా లేదండి. మామూలు చేసిందే చూపిస్తున్నాను నేను, ఎంత వర్క్ అయిందని. అవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి బాబు. చూడండి, మాకైతే కాళ్ళు దుడుచుకుని సంచులు కూడా
క్లీన్ చేయకపోతే అస్సలు కుదరదండి. అన్ని అంట్లు ముట్లును ఇగో ఎక్కడవక్కడే ఉన్నాయండి. క్లీన్ చేసాను కానీ సర్దాలే ఓపిక లేదండి, నశించిపోయింది. ఇగో మంచాలు, గొడ్లు, ఇవన్నీ కడగడాలు, ఇంత ప్లేస్. ఇగో సంచులు చూసారా కాళ్ళు తుడుచుకుని. ఇంకా డోర్ మ్యాట్స్, ఇవన్నీ కూర్చుని కుర్చీలండి, అవి కూడా అంటేనండి. కూర్చుని పీటలండి, అవి కూడా అంటే. ప్రతిదీ ఇంచు ఇంచు శుభ్రం చేసుకోవాలండి. మాకైతే ఇలానే చేస్తాం. మీరైతే ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. చూడండి ఇదిగో కూర్చుని డబ్బు కుర్చీలు, మామూలు కుర్చీలు, కాళ్ళు తుడుచుకుని పీసులు, ఏ టు జెడ్ ఇవన్నీ చెయ్యాలంటే ఎవరి తరమండి బాబు. మీరు కూడా ఇలానే చేస్తారా? నా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఓన్లీ క్లీనింగ్ వరకేనండి, సింపుల్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఛానల్లోకి వెళ్ళండి, చూడండి. మీకు రెసిపీస్ కానీ ఏమైనా నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.